అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 2023లో ఏదైతే జీడీఎస్ వాళ్ళకు ఎంటీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, అలాగే పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ కూడా పేపర్ 1 అనేది ఈక్వల్గా ఉంటుంది కదా. ఎంటీఎస్కైనా పోస్ట్ మ్యాన్కైనా పేపర్ 1 అనేది సేమ్ అనమాట. సో ఆ పేపర్ 1 ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు స్క్రీన్లో ఒక క్వశ్చన్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా. సో ఇవన్నీ కూడా పేపర్ 1లో పోస్ట్ మ్యాన్ ఆర్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంది కదా, పోస్ట్ మ్యాన్ కానీ ఎంటీఎస్ కానీ పేపర్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ ఏంటో అన్నీ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఆన్సర్స్ అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ను బట్టి ఏ టాపిక్ వైజ్గా ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఏ విధంగా అనలైజ్ చేస్తున్నాడు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఇచ్చిన క్వశ్చన్లే ఒకసారి ఇవ్వకపోవచ్చు, చాలా తక్కువ అలా కేసెస్. సో క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, ఒక ఆర్గనైజేషన్లో ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు, మెథడ్స్ ఆఫ్ అడ్రస్లో ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు, పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ గురించి ఎన్ని ఇస్తున్నారు, తర్వాత డెఫినేషన్స్లో ఎన్ని ఇస్తున్నారు, ఒక బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్లో ఎన్ని ఇస్తున్నారు, మెయిల్స్లో ఎన్ని ఇస్తున్నారు, స్టాంప్స్లో ఎన్ని ఇస్తున్నారు, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ అండ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్లో ఎన్ని ఇస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఒకసారి మీరు ఈ క్వశ్చన్ పేపర్ని బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ వచ్చేసి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ విత్ ఇన్ హౌ మెనీ డేస్ రెంటర్ ఆఫ్ పోస్ట్ బ్యాగ్ షుడ్ ఇన్ఫార్మ్ ద పోస్ట్ మాస్టర్ అబౌట్ చేంజ్ ఆఫ్ హిజ్ అడ్రస్. సో ఇక్కడ చూడండి, అంటే ఒక రెంటర్ అంటే పోస్ట్ బాక్స్ ఎవరైతే రెంట్కి తీసుకున్నారో ఆ రెంట్కి తీసుకున్నటువంటి పర్సన్ పోస్ట్ మాస్టర్కి ఒకవేళ ఆ రెంటర్ అడ్రస్ చేంజ్ అయినట్టయితే పోస్ట్ మాస్టర్కి ఎన్ని డేస్ లోపు ఇన్ఫార్మ్ చేయాలి అని చేసి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. ఏ వచ్చేసి 15 డేస్ ఉంది, బి వచ్చేసి 7 డేస్ ఉంది, తర్వాత సి వచ్చేసి 10 డేస్ ఉంది, డి వచ్చేసి 5 డేస్ ఉంది. ఆన్సర్ వచ్చేసి సో ఎన్ని డేస్ లోపల ఇన్ఫార్మ్ చేయాలి? 7 డేస్. ఆన్సర్ ఈజ్ బి అనేది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఎనీ పర్సన్ హూ డిజైర్స్ టు అవైల్ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ షుడ్ సబ్మిట్ అన్ అప్లికేషన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ 2. ఒక పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ కానీ ఒక పోస్ట్ బ్యాగ్ ఫెసిలిటీ కానీ ఏదైనా కానీ మనకు ఆ ఫెసిలిటీ ఒక కస్టమర్ యూజ్ చేసుకోవాలంటే ఎవరికి అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఏ కన్సర్న్డ్ పోస్ట్ మాస్టర్, బి డివిజనల్ హెడ్, సి సబ్ డివిజనల్ హెడ్, డి మెయిల్ ఓవర్సీర్ అన్నారు. సో అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలి? పోస్ట్ మాస్టర్, కన్సర్న్డ్ పోస్ట్ మాస్టర్కి ఇవ్వాలి. అంటే ఆన్సర్ ఈజ్ ఏ. పోస్ట్ బ్యాగ్ అయినా పోస్ట్ బాక్స్ అయినా ఎవరికి ఇవ్వాలి? కన్సర్న్డ్ పోస్ట్ మాస్టర్కి ఇవ్వాలి. తర్వాత పోస్ట్ బాక్స్ ద్వారా కానీ పోస్ట్ బ్యాగ్ ద్వారా ఎటువంటి ఆర్టికల్స్ డెలివర్ చేస్తారు? అన్రిజిస్టర్డ్ విత్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ మాత్రమే డెలివర్ చేస్తారు. తర్వాత ఒక వీపీపీలు కానీ ఒక మనీ ఆర్డర్లు కానీ ఒక రిజిస్టర్లు కానీ ఇలాంటివి పోస్ట్ మ్యాన్ ద్వారా ఇచ్చి అతని రెసిడెన్స్ దగ్గర డెలివర్ చేస్తారనేది గుర్తుపెట్టండి. పోస్ట్ బాక్స్ ద్వారా అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ మాత్రమే డెలివర్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి పోస్ట్ బాక్స్. ఇది పోస్ట్ బాక్స్లో ఓన్లీ ఆ కస్టమర్కి ఆ రెంటర్కి మాత్రమే ఆర్టికల్స్. పోస్ట్ బ్యాగ్లో ఏం చేస్తారు? వాళ్ళకు వస్తాయి, మళ్ళీ వాళ్ళు కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏమంటారు 2-వే డెలివరీ లాక్ అనేది ఉంటుంది కదా. సో అట్లా డెలివర్ చేయొచ్చు, తర్వాత పోస్ట్ కూడా చేయొచ్చు పోస్ట్ బ్యాగ్లో అయితే కన్నా. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో పోస్ట్ బాక్స్ అయినా పోస్ట్ బ్యాగ్ అయినా మనకు కావాల్సింది ఎవరికి అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ కన్సర్న్ పోస్ట్ మాస్టర్కి మాత్రమే ఇవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక సర్కిల్లో పోస్ట్ బాక్స్లు ఎక్కడెక్కడ ఉండాలని డిటర్మిన్ చేసినటువంటి అఫీషియల్ ఎవరంటే కన్నా అధికారి, ఆఫీసులు, సర్కిల్ హెడ్ అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. ఓకేనా. తర్వాత థర్డ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు యూజ్ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ ఆన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ సెంట్ బై దెమ్ ప్రొవైడెడ్ ది ఆర్టికల్స్ పోస్టర్ రిలేటెడ్ టు గవర్నమెంట్ సర్వీస్. సో గవర్నమెంట్ సర్వీస్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ పైన సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ను అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ సర్వీస్ సంబంధించినటువంటి వాళ్ళకి ఆ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ అనేది ఎవరు యూజ్ చేయొచ్చు అనేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఏ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఇచ్చారు, తర్వాత బి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆన్ లీవ్ ఇచ్చారు, తర్వాత సి ప్రైవేట్ బాడీస్ ఇచ్చారు, డి ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని ఇచ్చారు. ఎప్పుడైనా సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ అనేది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే గవర్నమెంట్ సర్వీస్కు ఉపయోగించినటువంటి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ను సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ ఎవరు యూజ్ చేస్తారు? జనరల్గా ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఎక్సెప్ట్ ఎవరు? ఒక రిటైర్డ్ వాళ్ళు కానీ, తర్వాత ఆన్ లీవ్లో ఉన్న వాళ్ళు వాడడానికి యూజ్ లేదు, తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఇంకా అసలు వాడరు. సో కాబట్టి ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ డి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంపోర్టెడ్. సో ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా. సో ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంపోర్టెడ్ పోస్టల్ ఆర్టికల్ విల్ నాట్ బి ట్రాన్స్మిటెడ్ బై పోస్ట్ అన్లెస్ అండ్ until the customs duty payable has been paid.
సో మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆర్టికల్స్ పైన ఏవి కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి అనేసి ఇక్కడ ఇస్తున్నారు. సో ఏ వచ్చేసి కాయిన్స్ అండ్ బులియన్స్ ఇచ్చారు, తర్వాత బి వచ్చేసి జ్యువెలరీ ఇచ్చారు, సి వచ్చేసి ప్రీసియస్ స్టోన్స్ ఇచ్చారు, డి వచ్చి ఆల్ ది అబోవ్ ఇచ్చారు. జనరల్గా మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆర్టికల్స్ అన్నిటి మీద కూడా ఒక కాయిన్స్ కావచ్చు, బులియన్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ప్రీసియస్ స్టోన్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మనము కస్టమ్స్ డ్యూటీ అనేది ఖచ్చితంగా పే చేయాలి. సో ఆన్సర్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 5th క్వశ్చన్, ద జనరల్ మ్యాక్సిమం వెయిట్ ఫర్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్. ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్కి మ్యాక్సిమం వెయిట్ ఎంత? ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఏ 35 kgs ఇచ్చారు, బి 50 kgs ఇచ్చారు, సి 25 kgs ఇచ్చారు, డి వచ్చేసి 0.5 kgs ఇచ్చారు. ఓకేనా. ఏ 35 kgs ఇచ్చారు, బి 50 kgs, సి 25 ఇచ్చారు, డి 5 kgs ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్కి మ్యాక్సిమం వెయిట్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 35 kgs. అంటే ఆన్సర్ ఈజ్ ఏ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మా ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ మామూలు స్పీడ్ పోస్ట్ అయినా మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 35 kgs. అలాగే ఒక బిజినెస్ పార్సల్ కూడా మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 35 kgs. బట్ బిజినెస్ పార్సల్కి మినిమం వెయిట్ అనేది ఉంటుంది. మినిమం వెయిట్ ఎంత? 2 kgs అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 6th క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ అడిషనల్ డిస్కౌంట్ ఈజ్ ఆఫర్డ్ ఇన్ కేస్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ ఇస్ మోర్ దాన్ 25 lakhs ఫర్ కార్పొరేట్ కస్టమర్స్ అండర్ బిఎన్పిఎల్ స్పీడ్ పోస్ట్. సో ఎవరైతే 25 lakhs అబౌవ్ మంత్లీ రెవెన్యూ ఇస్తున్నారో అటువంటి కార్పొరేట్ కస్టమర్స్కి బిఎన్పిఎల్ స్పీడ్ పోస్ట్ కింద ఎంత డిస్కౌంట్ ఇస్తారు? సో ఎంత డిస్కౌంట్ ఇస్తారు? జనరల్గా మనం స్పీడ్ పోస్ట్ టాపిక్లో తెలుసుకున్నాం. ఓకేనా. అక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తారు? 2% డిస్కౌంట్ ఇస్తారు. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఏ 3% ఉంది, బి 4% ఉంది, సి 5% ఉంది, డి 2%. సో ఆన్సర్ ఈస్ 2% అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈస్ డి, 2% ఈజ్ ది ఆన్సర్. ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి 7th క్వశ్చన్, ద మినిమం టారిఫ్ ఫర్ బిజినెస్ పార్సల్ ఆర్టికల్స్ బిగిన్స్ విత్ ద వెయిట్ ఆఫ్. సో ఇందాకే తెలుసుకున్నాం బిజినెస్ పార్సల్ మినిమం వెయిట్ ఎంత. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చారు. ఏ 2 kgs ఇచ్చారు, 2 kgs ఇచ్చారు, బి 500 grams ఇచ్చారు, సి 1 kg ఇచ్చారు, డి 5 kg ఇచ్చారు. సో బిజినెస్ పార్సల్కు మినిమం వెయిట్ వచ్చేసి 2 kgs ఉండాలి. సో ఆన్సర్ ఈస్ ఏ, ఆన్సర్ వచ్చేసి ఏ 2 kgs అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తర్వాత 8th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెన్ వాజ్ డొమెస్టిక్ ఫిలాటలిక్ డిపాజిట్ అకౌంట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ ఆల్ ఫిలాటలిక్ బ్యూరోస్ ఇన్ ఇండియా. సో 8వ క్వశ్చన్ వచ్చేసి చూడండి. సో ఏ వచ్చేసి 15th August 1947 ఇచ్చారు, తర్వాత బి వచ్చేసి 26/1/1950 ఇచ్చారు, సి వచ్చేసి 1/8/1965 ఇచ్చారు, డి వచ్చేసి 1/2/1995 ఇచ్చారు. సో ఫిలాటలిక్ డిపాజిట్ అకౌంట్ సిస్టమ్ అనేది ఇండియాలో ఫిలాటలిక్ బ్యూరోస్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1/8/1965. సి ఈజ్ ది ఆన్సర్. సి ఈజ్ ది ఆన్సర్. 1/8/1965 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1/8/1965 ఈజ్ ది ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత చూడండి 9th క్వశ్చన్, హౌ మెనీ స్టాంప్స్ కంటైన్స్ ఇన్ సింగిల్ మై స్టాంప్ షీట్. సో మై స్టాంప్స్ అనేది జనరల్ 300 రూపీస్ పెట్టి మనం పర్చేజ్ చేస్తాం. సో ఒకే ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్లో ఎన్ని స్టాంపులు ఉంటాయని చెప్తున్నారు. సో ఏ వచ్చేసి ఆప్షన్ చూడండి. ఏ వచ్చేసి 8 ఇచ్చారు, బి వచ్చేసి 18 ఇచ్చారు, సి వచ్చేసి 10 ఇచ్చారు, డి వచ్చేసి 12 ఇచ్చారు. ఎన్ని స్టాంప్స్ ఉన్నాయి? టోటల్ 12 స్టాంప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టాంపు వాల్యూ అయితే 5 రూపీస్. అంటే 12 × 12 = 60 రూపాయలు స్టాంప్స్ విలువ చేసే స్టాంప్స్ ఇస్తారు. మనం 300 రూపాయలు పెట్టి మై స్టాంప్ షీట్ కొనుక్కుంటే. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ డి. ఆ స్టాంప్ షీట్లో ఎన్ని స్టాంపులు ఉంటాయి? 12 స్టాంపులు ఉంటాయి. ఓకేనా. సో తర్వాత 10th క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో 10th క్వశ్చన్, హౌ మెనీ ఇయర్స్ డిపాజిట్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఎస్ఎస్సి అకౌంట్. ఎస్ఎస్సి అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేసుకుంటూ పోవాలి? ఏ 15 ఇయర్స్ ఇచ్చారు, బి 18 ఇయర్స్ ఇచ్చారు, సి 21 ఇయర్స్ ఇచ్చారు, డి 5 ఇయర్స్ ఇచ్చారు. సో ఆన్సర్ ఈజ్ మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఆన్సర్ ఈజ్ 15 ఇయర్స్. ఏ అనేది ఆన్సర్. ఓకేనా. సో తర్వాత వచ్చి చూడండి 11th క్వశ్చన్, వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ మినిమం డిపాజిట్ అండర్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. సో ఎస్సీ ఎస్ఎస్ అకౌంట్లో మినిమం డిపాజిట్ ఎంత? సో ఏ వచ్చేసి 1 lakh ఇచ్చారు, బి వచ్చేసి 1000 రూపీస్ ఇచ్చారు, ఏ వచ్చి 1 lakh, బి 1000 రూపీస్ ఇచ్చారు, సి 10,000, డి వచ్చేసి 10 lakhs ఇచ్చారు. సో ఎస్సీ ఎస్ఎస్లో మినిమం డిపాజిట్ ఎంత? ఆన్సర్ ఈజ్ బి. మినిమం వచ్చేసి 1000 రూపీస్ డిపాజిట్ చేయాలి. ఓకేనా. సో తర్వాత 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్? వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ టు జాయిన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ అండర్ పిఎంజేజేబీవై ఇచ్చారు. సో పిఎంజేజేబీవై మ్యాక్సిమం లిమిట్ ఎంత అని, ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చారు. ఏ వచ్చేసి 50 ఇయర్స్ ఇచ్చారు, బి 60 ఇయర్స్, సి 65 ఇయర్స్, డి 45 ఇయర్స్ ఇచ్చారు. సో ఆన్సర్ ఈజ్
50 years. ఆన్సర్ ఈజ్ ఏ. సో 12th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ 50 years అనమాట. ఓకేనా. సో తర్వాత 13th క్వశ్చన్ వచ్చేసి చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ. హూ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ న్యూ పెన్షన్ సిస్టమ్. సో ఎన్పిఎస్ను ఇంప్లిమెంట్ చేయడానికి మనం మానిటరింగ్ చేయడం నోడల్ ఏజెన్సీ ఎవరు. సో మన ఎన్పిఎస్ క్లాస్లో తెలుసుకున్నాం దీని గురించి. ఎవరు దీనికి నోడల్ ఏజెన్సీ వచ్చేసి చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఏ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు, బి వచ్చి పిఎఫ్ఆర్డిఏ ఇచ్చారు, సి వచ్చి ఎన్ఐసి ఇచ్చారు, డి వచ్చి సేబీ ఇచ్చారు. సో ఆన్సర్ ఈస్ పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో ఆన్సర్ ఈజ్ బి. ఓకేనా. సో తర్వాత వచ్చేసి 14th క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. 14th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం టర్మ్ అవైలబుల్ ఫర్ గ్రామప్రియ పాలసీ. సో గ్రామప్రియ పాలసీకి మ్యాక్సిమం టర్మ్ ఎంత? గ్రామప్రియ పాలసీలో మనము ఆర్పిఎల్ఐలో మనం తెలుసుకున్నాం ఎంత. చూడండి ఆప్షన్స్ ఇచ్చారు. ఏ 15 years, బి 5 years, సి 10 years అండ్ డి వచ్చేసి 20 years. సో గ్రామప్రియ పాలసీకి మ్యాక్సిమం టర్మ్ ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ సి 10 years అనమాట. ఓకేనా. ఆన్సర్ ఈజ్ సి 10 years. ఓకేనా. తర్వాత 15th క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్ అండర్ పిఎల్ఐ హోల్ లైఫ్ అస్యూరెన్స్ సురక్ష పాలసీ. సో పిఎల్ఐ హోల్ లైఫ్ అస్యూరెన్స్లో మనం లోన్ ఫెసిలిటీ ఎప్పుడు? ఏ 3 years, బి 2 years, సి 5 years, డి 4 years. సో హోల్ లైఫ్ అస్యూరెన్స్లో ఎప్పుడు? ఆన్సర్ ఈజ్ డి 4 yearsకి మనం లోన్ తీసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్ వచ్చి ఏమిచ్చారు. ద బ్యాగ్స్ విచ్ ఆర్ ఫార్వర్డ్ అన్ఓపెన్డ్ ఆర్ టర్మ్డ్ యాజ్. సో బ్యాగులు ఓపెన్ చేయకుండా అట్నే ఫార్వర్డ్ చేస్తుండే బ్యాగులు ఏమంటారు? ఏ ట్రాన్సిట్ బ్యాగ్స్, బి డ్యూ బ్యాగ్స్, సి ఫార్వర్డ్ బ్యాగ్స్, డి లూజ్ బ్యాగ్స్. ఆన్సర్ వచ్చేసి సి ఫార్వర్డ్ బ్యాగ్స్. ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, ఫార్వర్డ్ బ్యాగ్స్. ఓకేనా. మనం ఆల్రెడీ వాల్యూమ్ 5 డెఫినేషన్స్లో ఇవన్నీ తెలుసుకున్నాం. ఓకేనా. మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి మీరు అందరూ. ఓకేనా. నెక్స్ట్ 17th క్వశ్చన్, 17వ క్వశ్చన్. సో ఏ జర్నీ పర్ఫార్మ్డ్ బై ఏ సెట్ ఆఫ్ సెక్షన్ ట్రావెలింగ్ ఆన్ డ్యూటీ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ఇట్స్ బీ టు అదర్ టు ది అదర్ ఎండ్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఈటీహెచ్, అది ది అండి, టీహెచ్ అనమాట. ఓకేనా. ఒక బీట్ ఎండ్ నుంచి ఇంకో బీట్ ఎండ్ వరకు జర్నీ చేసే దాన్ని ఒక సెట్ ఆఫ్ సెక్షన్లో జర్నీ చేస్తే దాన్ని ఏమంటారు? ఆ జర్నీని ఏమంటారు అని క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఏ వచ్చేసి ఏమి ఇచ్చారు చూడండి. ఏ వచ్చి సెట్ ఇచ్చారు, ఏ వచ్చేసి సెట్ అన్నారు, బి వచ్చేసి ట్రిప్ అన్నారు, సి వచ్చి సెక్షన్ అన్నారు, డి వచ్చి బీట్ అన్నారు. సో ఒక బీట్ ఒక ఎండ్ నుంచి ఇంకో బీట్ ఒక ఎండ్ వరకు ఇంకో బీట్ ఎండ్ వరకు చేస్తుంటే ఆ జర్నీని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ బి, ట్రిప్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్ చూడండి. బ్యాగ్స్ రిటర్న్ ఎంటీ టు యూబీఓ ఆర్ డిబిఓ ఆర్ సిబిఓ ఆర్ పోస్టల్ ఆర్ సాక్స్ కంటైనింగ్ సచ్ బ్యాగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్. సో బ్యాగులు మనం ఈ ఎంటీ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్ కట్టి మనం యూనిటీ బ్యాగ్ ఆఫీస్ కానీ, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ కానీ, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ ఇటువంటి బ్యాగులు మనం పంపిస్తే కానీ ఆ బ్యాగ్స్ని ఏమంటారు అంటున్నారు. ఓకేనా. సో ఏ వచ్చేసి ట్రాన్సిట్ బ్యాగ్సా, బి అకౌంట్ బ్యాగ్సా, సి ప్యాకెట్ బ్యాగ్సా, డి మెయిల్ బ్యాగ్సా. సో అటువంటి బ్యాగులు ఏమంటారంటే ఎవరైనా ఈడీ ప్యాకర్లుగా పనిచేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్యాకెట్ బ్యాగ్స్ కడతారు అనమాట. ఓకేనా. ఆ బ్యాగ్ని ఏమంటారంటే కన్నా సి ప్యాకెట్ బ్యాగ్స్ అంటారు. ఆన్సర్ వచ్చేసి సి ప్యాకెట్ బ్యాగ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 18th అయిపోయినా నెక్స్ట్ 19th క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. 19th క్వశ్చన్. విచ్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ బై సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ప్రిస్క్రైబింగ్ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్. ఓకేనా. విచ్ ఆర్డర్ 18th క్వశ్చన్. వన్స్ అగైన్ 19th క్వశ్చన్, సారీ 19th. విచ్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ బై సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ప్రిస్క్రైబింగ్ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్. సో సూపరింటెండెంట్ గారి చేత ఇక్కడ ఏ ఆర్డర్స్ సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ చేయాలంటే సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ చేత ఏ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ చూడండి. ఏ వచ్చేసి ఆప్షన్ ఏ డి ఆర్డర్ అంట, ఆప్షన్ బి వచ్చేసి బి ఆర్డర్ అంట, ఆప్షన్ సి వచ్చేసి ఏ ఆర్డర్ అంటున్నారు, ఆప్షన్ డి వచ్చేసి సి ఆర్డర్ అంటున్నారు. సో సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ కోసం ఎస్ఆర్ఎం అంటే సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ ఇష్యూ చేసిన ఆర్డర్స్ ఏమంటారు? 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఏ ఆర్డర్. ఆన్సర్ ఈజ్ ఏ ఆర్డర్ అంటే ఆన్సర్ ఈజ్ సి, ఏ ఆర్డర్ అనేది. బి ఆర్డర్ అంటే సో జనరల్గా వాళ్ళ అఫీషియల్కు సంబంధించినటువంటి చేంజెస్ ఉంటాయి కదా, అటువంటి చేంజెస్లో వచ్చేసి మామూలు జనరల్గా బి ఆర్డర్స్ అంటారు. సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ వచ్చేసి ఏ ఆర్డర్. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. ఓకేనా. సో సార్టింగ్ లిస్ట్లో చేంజెస్ కోసం ఎస్ఆర్ఎం ఇష్యూ చేసిన ఆర్డర్స్ ఏమంటారు? ఏ ఆర్డర్స్ అంటారు. ఓకేనా. తర్వాత 20వ క్వశ్చన్ చూడండి. 20th క్వశ్చన్. సో ఫాలోయింగ్ బ్యాగ్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ డ్యూ బ్యాగ్స్. సో డ్యూ బ్యాగ్స్ అంటే ఏంటి? మన వాల్యూమ్ 5 డెఫినేషన్స్లో చెప్తున్నాం. డ్యూ బ్యాగ్స్ అంటే
జనరల్గా ఈ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా డిస్పాచ్ అవ్వాల్సినటువంటి బ్యాగ్ని డ్యూ బ్యాగ్స్ అంటారు. అంటే ఆ బ్యాగులు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి ఆ రోజు ఖచ్చితంగా. సరేనా? ఇప్పుడు చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఏ వచ్చేసి క్యాష్ బ్యాగ్, బి వచ్చి ట్రాన్సిట్ బ్యాగ్, సి అకౌంట్ బ్యాగ్, డి బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్. సో క్యాష్ బ్యాగ్ అనేది క్యాష్ ఉన్నప్పుడు మాత్రమే క్యాష్ బ్యాగ్ పోతుంది, అవునా? సో తర్వాత ట్రాన్సిట్ బ్యాగ్ అనేది టీబీ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు క్లోజ్ చేసి పంపించాలి. అకౌంట్ బ్యాగ్ అనేది కూడా ఖచ్చితంగా క్లోజ్ చేసి పంపించాలి డైలీ. ఆ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ కూడా డైలీ అనేది ఖచ్చితంగా రావాలి. సో వీటిలో ఖచ్చితంగా డ్యూ బ్యాగ్స్ ఏంటి ఫస్ట్ చూడండి. టీబీ అనేది డ్యూ బ్యాగే, ట్రాన్సిట్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగే, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగే. ఇక్కడ క్యాష్ బ్యాగ్ అనేది ఒకటి క్యాష్ ఉన్నప్పుడు మాత్రమే పంపించాలి, ఖచ్చితంగా డైలీ వెళ్ళాల్సినటువంటి ఉండవలసినటువంటి బ్యాగ్ అయితే కాదు క్యాష్ బ్యాగ్. సో నాట్ ట్రీటెడ్ అంటే డ్యూ బ్యాగ్ కానిది ఏది అంటున్నాడు. అట్లాంటప్పుడు ఏది ఆన్సర్ ఈజ్ క్యాష్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్ కాదు. క్యాష్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్ కాదు. ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా? సో తర్వాత వచ్చేసి 21లో ఏమి వచ్చేది, ట్రయల్ కార్డ్స్ ఆర్ నోన్ యాజ్ అంటే దానికి ఒక నెంబర్ ఉంది ట్రయల్ కార్డ్స్ అనేవి. ఓకే, దానికి ఏమంటారు? ఏ వచ్చేసి M56A, బి M36A, సి M26A, డి M46A. సో ట్రయల్ కార్డ్స్కి వచ్చేసి నెంబర్ ఏది? M26A అనేది గుర్తుపెట్టుకోండి. M26A ఈజ్ ది ఆన్సర్ సి. ట్రయల్ కార్డ్స్ వచ్చేసి M26A అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 22కి వెళ్ళిపోదాం. ఏ రైల్వే స్టేషన్ వేర్ ద బీట్స్ ఆఫ్ 2 ట్రాన్సిట్ సెక్షన్స్ జాయిన్ అండ్ వేర్ ద మెయిల్స్ బ్రాట్ బై వన్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది అదర్ ఈజ్ కాల్డ్. సో 22 క్వశ్చన్ వన్స్ అగైన్ రిపీటింగ్. ఒక రైల్వే స్టేషన్ దగ్గర 2 ట్రాన్సిట్ సెక్షన్కి సంబంధించినటువంటి 2 బీట్లు జాయిన్ అయినప్పుడు ఒకరి మెయిల్స్ ఇంకొకరికి మెయిల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆ మెయిల్స్ ఒకరి నుంచి ఇంకొకరు హ్యాండ్ ఓవర్ చేస్తే అటువంటి రైల్వే స్టేషన్ను ఏమంటారు? ఏ చేంజింగ్ స్టేషన్, బి కనెక్టింగ్ స్టేషన్, సి చేంజింగ్ సెక్షన్, డి కనెక్టింగ్ సెక్షన్. ఇక్కడ చూడండి, మనకు చేంజింగ్ స్టేషన్ ఇచ్చారు ఏలో, సిలో చేంజింగ్ సెక్షన్ ఇచ్చారు, బిలో కనెక్టింగ్ స్టేషన్ ఇచ్చారు, డిలో కనెక్టింగ్ సెక్షన్ ఇచ్చారు. సో మనకు చేంజింగ్ అని కనపడింది కదా, కనెక్టింగ్ అని కనపడింది కదా, వెంటనే ఆన్సర్ చేసేయకండి. ఎప్పుడైనా కానీ దాని పూర్తి మీనింగ్ చదవండి, తెలుగులో చదవండి, అవసరమైతే ఇంగ్లీష్లో కూడా, 2 భాషల్లో 2 లాంగ్వేజెస్లో చదివి అర్థం చేసుకున్న తర్వాతనే బబుల్కి ఆన్సర్ ఇవ్వండి. అంతవరకు తొందరపడద్దు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడిందంతా వృధా అయిపోతుంది, వేస్ట్ చేయొద్దండి. ఖచ్చితంగా క్వశ్చన్ 1-2 సార్లు చదవండి. అవసరమైతే ఇంగ్లీషు తెలుగు 2 లాంగ్వేజెస్లో కూడా ఖచ్చితంగా చదవండి. సో 22వ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి చూడండి, చేంజింగ్ స్టేషన్. ఆన్సర్ వచ్చేసి చేంజింగ్ స్టేషన్. ఆన్సర్ ఈజ్ ఏ చేంజింగ్ స్టేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి చేంజింగ్ స్టేషన్. ఓకేనా? నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి. 23 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది రాజస్థాన్ సర్కిల్. సో రాజస్థాన్ సర్కిల్లో హెడ్ క్వార్టర్స్ ఏది? ఏ జోధ్పూర్, బి ఉదయ్పూర్, సి జైపూర్, డి అజ్మీర్. సో రాజస్థాన్ సర్కిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ సి జైపూర్ ఈజ్ ది ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 24 ద వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీసెస్ ఆర్ జనరల్లీ ఫిక్స్డ్ బై ది. వర్కింగ్ అవర్స్, పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఎవరు ఫిక్స్ చేస్తారు జనరల్గా? ఆన్సర్ వచ్చేసి చూడండి, ఏ డివిజనల్ హెడ్డా, బి సబ్ డివిజనల్ హెడ్డా, సి హెడ్ ఆఫ్ ది సర్కిల్, డి హెడ్ ఆఫ్ ది రీజియన్. 24 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి సి హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ది ఆన్సర్. పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఫిక్స్ చేసేది ఎవరంటే హెడ్ ఆఫ్ ది సర్కిల్. బట్ నైట్ పోస్ట్ ఆఫీస్లో కూడా వర్కింగ్ అవర్స్ ఫిక్స్ చేసి హెడ్ ఆఫ్ ది సర్కిల్. బట్ నైట్ పోస్ట్ ఆఫీస్లో వర్కింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేసేది డీజీ ఆఫ్ పోస్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. మామూలుగా నైట్ పోస్ట్ 7 గంటల వరకు వర్క్ చేస్తే 7 గంటల నుంచి తర్వాత 8:30 వరకు ఎక్స్టెండ్ చేసేటువంటి ఆర్డర్స్ ఎవరు? డీజీ ఆఫ్ పోస్ట్ అనేది ఎక్స్టెన్షన్ చేసేటటువంటి అధికారి ఎవరంటే కన్నా డీజీ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 24th క్వశ్చన్ వచ్చేసి ది వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది పోస్ట్ ఆర్ జనరల్ ఫిక్స్ బై హెడ్ ఆఫ్ ది సర్కిల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. 25th వచ్చేసి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్యాకెట్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆర్ యాక్సెప్టెడ్ ఆన్ సండేస్ అండ్ పిఓ హాలిడే వితౌట్ ప్రీపేమెంట్ ఆఫ్ ఎనీ లేట్ ఫీజ్ అట్ ఫాలోయింగ్ ఆఫీసెస్. మనము బిజినెస్ అవర్స్ దాని టాపిక్లో మనం తెలుసుకున్నాం. ఏమని? బిజినెస్ డన్ ఆన్ నార్మల్ వీక్ డేస్ కావచ్చు, ఆన్ సండేస్ అన్న హాలిడేస్ కావచ్చు, ఈ టాపిక్స్లో వచ్చేసి మనం దీని గురించి తెలుసుకొని ఉంటాం. ఓకేనా? సో వితౌట్ లేట్ ఫీజ్ లేకుండా సండేస్లో పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో ఎక్కడ మనము ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కానీ ప్యాకెట్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ కానీ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు వితౌట్ లేట్ ఫీజ్ అంటే కన్నా ఏ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్, బి ఆర్ఎంఎస్ ఆఫీస్, సి నైట్ పోస్ట్ ఆఫీస్, డి ఆల్ ది అబోవ్ అని ఇచ్చారు. ఓకేనా?
ఏ ప్రెస్ సర్టింగ్ ఆఫీస్, బి ఆర్ఎంఎస్ ఆఫీస్, సి నైట్ పోస్ట్ ఆఫీస్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ వచ్చేసి మనం సండేస్లో కానీ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ అప్పుడు కానీ ఈ మూడింటి చోట్ల మనము వితౌట్ లేట్ ఫీజ్ అనేది పోస్ట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ డి ఆల్ ది అబోవ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డి ఆన్సర్ ఈస్ ఆల్ ది అబోవ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 26 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 26 క్వశ్చన్ వచ్చేసి ఫాలోయింగ్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్పెయిడ్. సో ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ అనేది ఎప్పుడైనా కానీ కౌంటర్లోనే హ్యాండ్ ఓవర్ చేయాలి, కౌంటర్లోనే పోస్ట్ ఆఫీస్ కౌంటర్లోనే హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత ప్రీవియస్ డేట్ కానీ తర్వాత డేట్ కానీ ఉండకూడదు. ఆ డేట్ ఏ రోజు అయితే పోస్ట్ చేస్తారో ఆ రోజు డేటే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది మర్చిపోద్దు. సో ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ అనేది ఏవి అన్పెయిడ్గా ట్రీట్ చేస్తారు. సో క్వశ్చన్ నెంబర్ ఈజ్ 26 చూడండి. సో ఏ వచ్చేసి బేరింగ్ ప్రీవియస్ డేట్ అంటే ముందు డేట్ ఉన్నవే, బేరింగ్ లేటర్ డేట్ అంటే ఈ రోజు తెచ్చి అనుకోండి. ఏ వచ్చేసి నిన్న డేట్, బి వచ్చేసి తర్వాత డేట్ అంటే ఈ రోజు దాటిన తర్వాత డేట్వే, సి లెటర్ బాక్స్లో పోస్ట్ చేసినట్టువే, డి ఆల్ అబవ్ అంటున్నాడు. సో ఏం చెప్పాము మనం, ప్రీవియస్ డేట్ ఉండకూడదు ఫ్రాంకింగ్ ఆర్టికల్స్కి, తర్వాత డేట్ ఉండకూడదు, లెటర్ బాక్స్లో పోస్ట్ చేయకూడదు. సో ఇవన్నీ కన్నా చేస్తే కానీ అన్పెయిడ్ కింద ట్రీట్ చేయబడతాయి. సో ఫాలోయింగ్ ఫ్రాంక్డ్ ఆర్టికల్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్పెయిడ్ అంటే ఇవన్నీ కూడా అన్పెయిడ్ కింద ట్రీట్ చేయబడతాయి. సో ఆన్సర్ ఈస్ డి ఆల్ ది అబవ్ అనేది ఆన్సర్. ఓకేనా. తర్వాత 27th క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ఆథరైజ్డ్ టు యూజ్ వ్యాలిడ్ లైసెన్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఆన్ హైర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బై ది గవర్నమెంట్ ఆఫీస్. మన ఫ్రాంకింగ్ మిషన్లో చదువుకున్నాం, గవర్నమెంట్ ఆఫీసులో ఎవరైతే హైరింగ్ చేసుకోవాలనుకుంటారో అంటే రెంట్కో బాడీకో ఫ్రాంకింగ్ మిషన్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఎవరికి రిప్రజెంటేషన్ చేసుకోవాలో, ఎవరికి వాళ్ళు లైసెన్స్ ఇస్తారంటే కన్నా చూడండి, ఏ పోస్ట్ మాస్టర్ జనరల్ ఇచ్చారు, బి డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఇచ్చారు, సి డివిజనల్ హెడ్ ఇచ్చారు, డి వచ్చి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్. సో ఆన్సర్ ఈస్ ఫ్రాంకింగ్ మిషన్లో మనం చదువుకున్న ఆన్సర్ ఈస్ పోస్ట్ మాస్టర్ జనరల్. మామూలుగా గవర్నమెంట్ ఆఫీసులు కాకుండా మిగతా వాళ్ళు ఫ్రాంకింగ్ మిషన్కి లైసెన్స్ ఇచ్చేది ఎవరంటే డివిజనల్ హెడ్ అనేది గుర్తు. డివిజనల్ హెడ్ అంటే సూపరింటెండెంట్ ఆర్ సీనియర్ సూపరింటెండెంట్ ఎవరైనా కావచ్చు, డివిజనల్ హెడ్ మామూలు వాళ్ళు. అదే గవర్నమెంట్ ఆఫీస్లో హైర్ చేసుకునేటప్పుడు ఫ్రాంకింగ్ మిషన్ కోసం మాత్రం వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేది మాత్రం పిఎంజీ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 28. సో 28 క్వశ్చన్ చూడండి, వేర్ షుడ్ బి ద పోస్టేజ్ స్టాంప్స్ అఫిక్స్డ్, వేర్ షుడ్ బి ద పోస్టేజ్ స్టాంప్స్ ఆఫ్ ది అడ్రస్ సైడ్ ఆఫ్ ది అడ్రస్ సైడ్ ఒక ఎన్వలప్ ఉంది, ఆ ఎన్వలప్కి ఎటు సైడ్ పోస్టేజ్ స్టాంప్స్ అంటించాలి అంటున్నారు. సో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లోనా, బిఏ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నరా, బి రైట్ హ్యాండ్ బిలో రైట్ సైడ్ బిలోనా కిందనా, సి రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ రైట్ సైడ్ పైననా, డి లెఫ్ట్ హ్యాండ్ బిలో కార్నరా. సో ఆన్సర్ వచ్చేసి రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ అనేది ఆన్సర్. సో సి ఎప్పుడైనా కానీ మనం పోస్టేజ్ స్టాంప్స్ ఎక్కడ అంటించాలి, కవర్లో ఎన్వలప్ కవర్ మీద రైట్ సైడ్ టాప్లో రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో అంటించాలి. సి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 29 చూడండి ఏమి ఇచ్చడం. 29 ద అడ్రస్ షుడ్ బి రిటర్న్ ఇన్ రోమన్ లెటర్స్ అరబిక్ ఫిగర్స్ ఇఫ్ ద ఆర్టికల్ అడ్రస్డ్ టు. సో మనం మెథడ్ ఆఫ్ అడ్రస్లో తెలుసుకుంటాం మనం ఏమని, ఒక రోమన్ లెటర్స్ రోమన్ నెంబర్లు లేదా అరబిక్ ఫిగర్ రోమన్ అక్షరాలు లేదా అరబిక్ ఫిగర్స్ అరబిక్ అంకెలు అన్నారు. ఓకేనా. రోమన్ లెటర్స్ మరి అరబిక్ ఫిగర్, అందుకే నేను ఇంగ్లీషు తెలుగులో చదవాలి ఇలాంటప్పుడు మనకు ఒకసారి తెలుగులో అర్థం కాకపోవచ్చు కాబట్టి ఇంగ్లీష్ తెలుగు రెండు భాషల్లో చదవండి. ఓకేనా. ఎప్పుడైనా రోమన్ లెటర్స్ అరబిక్ ఫిగర్స్, దీన్ని క్వశ్చన్ రివర్స్ ఇవ్వచ్చు, రోమన్ ఫిగర్స్ అరబిక్ లెటర్స్ అని కూడా ఇవ్వచ్చు ఏబిసిడీలు ఇచ్చినప్పుడు, ఇది గుర్తుపెట్టుకోండి. సో రోమన్లో లెటర్స్ ఉండాలి, అరబిక్లో ఫిగర్స్. ఓకేనా. రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రోమన్ లెటర్స్ అండ్ అరబిక్, వాడు రివర్స్లో రోమన్ ఫిగర్స్ అండ్ అరబిక్ లెటర్స్ అని కన్ఫ్యూజ్ అవుతాం. సో రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్, RLAAF అనేది గుర్తుపెట్టుకోండి. RL అంటే రోమన్ లెటర్స్, AF అంటే అరబిక్ ఫిగర్స్, AF అరబిక్ ఫిగర్స్, RL అంటే రిజిస్టర్ లెటర్ అంటే కదా మామూలుగా, ఇక్కడ రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ RLAF అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రోమన్ లెటర్స్ అరబిక్ ఫిగర్స్లో ఉండాలి. ఎక్కడికి ఏ ఆర్టికల్స్ చేసినప్పుడు, ఏ ఫారిన్ కంట్రీస్గా, బి గవర్నమెంట్ ఆఫీస్కి పంపించినప్పుడు, సి లోకల్ ఆర్టికల్స్గా, డి నన్ ఆఫ్ ది అబవ్. ఎప్పుడైనా రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్లో మనం రాయాల్సి వచ్చినప్పుడు ఇది ఏ ఆర్టికల్స్ అయి ఉండాలంటే ఫారిన్ కంట్రీస్కి మనం రాసి పంపించేటప్పుడు ఖచ్చితంగా అవి రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్లో అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 30th క్వశ్చన్ చూడండి. 30th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ అడ్రస్ టు ది పర్టికులర్ పర్సన్ ఆర్ ఫర్మ్ ఇన్ హూజ్ నేమ్ ద పోస్ట్ బాక్స్ స్టాండ్స్ రిజిస్టర్డ్ విల్ బి డెలివర్డ్ ఆర్ పేడ్ త్రూ ది పోస్ట్ మ్యాన్. సో ఒక పోస్ట్ బాక్స్ అనేది ఒక పర్సన్ మీద లేదా ఒక ఫర్మ్ మీద రిజిస్టర్ అయ్యింది అనుకుంటే
అతనికి వచ్చేసి ఈ కింద తెలిపినటువంటి ఏ ఆర్టికల్స్ పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివర్ చేయబడతాయి. అంటే పోస్ట్ బాక్స్ ద్వారా ఇవ్వము, ఆ డెలివర్ చేయడం కానీ పేమెంట్ చేయడం కానీ పోస్ట్ మ్యాన్ ద్వారా ఇస్తాము అని చెప్పి మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. సో ఎటువంటి ఆర్టికల్స్ అనేది ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఏ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, బి ఇన్సూర్డ్ ఆర్టికల్స్, సి విపి ఆర్టికల్స్, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇచ్చారు. సో ఇందాక ఫస్ట్ చెప్పాం కదా, పోస్ట్ బాక్స్ ద్వారా అయితే అన్రిజిస్టర్డ్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ మాత్రమే ఇస్తారు పోస్ట్ బాక్స్ ద్వారా, పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్ ద్వారా కానీ, ఓకేనా. బట్ పోస్ట్ మ్యాన్ ద్వారా ఏమేమి పంపిస్తారు, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ వాల్యూ పేబుల్స్ కానీ ఇవన్నీ పోస్ట్ బాక్స్ ద్వారా డెలివర్ చేయరు, పోస్ట్ మ్యాన్ పంపించి డెలివర్ చేపిస్తారు. సో ఆన్సర్ వచ్చేసి డి ఆల్ ది అబోవ్, ఓకేనా. ఇది టోటల్ 30 క్వశ్చన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పేపర్ మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్ కానీ జీకే కానీ తర్వాత ఇచ్చింటారు, తర్వాత 10 క్వశ్చన్లు వచ్చి ఉంటాయి. మనం అయితే ఇక్కడ మనం ఓన్లీ డిపార్ట్మెంటల్ మాత్రమే మన క్లాస్లో ఈ సంవత్సరం డిస్కస్ చేస్తుంటే అవి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి సో మిగతా మ్యాథ్స్ కానీ తర్వాత ఆ జీకే కానీ ఏ క్వశ్చన్స్ అనేది మన వాట్సాప్ ఛానల్ మీద, వాట్సాప్ ఛానల్లో లింక్ కూడా ఇస్తాను. ఇప్పటివరకు వాట్సాప్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అది పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ అండి. ఎందుకంటే దాంట్లో ఎవరెవరు జాయిన్ అయింది, ఎవరెవరు ఫాలో అయింది కూడా నాకైతే కనపడదు, ప్లస్ ఎవరి నెంబర్లు కూడా ఎవరికి కూడా కనపడదు, ఓకేనా. కాబట్టి ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆ క్వశ్చన్స్, ఆ మ్యాథమెటిక్స్ కానీ తర్వాత జీకే కానీ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి నేను గ్రూప్లో మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ అండి.